నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం అటాకుల మండలం పొన్నకల్ గ్రామంలో మరియు కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు జిఎంఆర్ సేవా సమితి ద్వారా ప్రత్యేకంగా తయారు చేయించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేసి అనంతరం కాలినడకన పాఠశాలకు వచ్చే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, పాఠశాలలో మౌలిక వస్తువులను పట్టించుకోలేదని, 10 ఏళ్ల పాలనలో టీచర్ల నియామకాలను చేపట్టలేదని, విద్యాశాఖకు నిధులు కేటాయించలేదని బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యాశాఖకు అధిక నిధులు కేటాయించడంతో పాటు 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 15 ఏళ్ల తర్వాత సుమారు 19,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని, అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించామని, స్కూల్ ప్రారంభమైన మొదటి వారంలోనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేశామని, 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు డైట్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని గుర్తు చేశారు.